Hi children, 10th class mathematics subject, statistics, 13.1, 9th problem. To find out the mean in step deviation method. Step deviation method లో వాడు ఇచ్చినటువంటి డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ టేబుల్ మనం ప్రిపేర్ చేయాలి. హౌ టు ప్రిపేర్ ద టేబుల్? సో ఈ రెండు కాలమ్స్ గివెన్ బై ది ప్రాబ్లం. ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ లోనే ఈ రెండు కాలమ్స్ ఉంటాయి. సో లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్, నంబర్ ఆఫ్ సిటీస్ అని చెప్పేసి రెండు కాలమ్స్ ఉంటాయి. తర్వాత స్టెప్ డీవియేషన్ మెథడ్ లో అడిషనల్ గా, అంటే వాడు ప్రాబ్లం లో ఇచ్చిన ఈ రెండు లైన్లు కాకుండా, రెండు కాలమ్స్ కాకుండా ఈ త్రీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో నంబర్ 1 mid values xi, ui equal to, that means deviation values, ui equal to xi minus a by h. So last column fi into ui, fi ని ui ని మల్టిప్లై చేసి ఇక్కడ ఉంచాలి. సో వీటన్నింటి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎలా ప్రిపేర్ చేస్తామో జాగ్రత్తగా విన్నాం. సెకండ్ కాలంలో ఏమన్నా పేరు ఉండని ఇక్కడ, దట్ ఈస్ డినోటెడ్ బై fi. సెకండ్ కాలంలో ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, దాన్ని మనం fi గా డినోట్ చేసుకోవాలి, రైట్? సో దట్ మీన్స్ h. సో క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ h, క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్ h. 55 మైనస్ 45, 55 లో 45 మైనస్ చేయాలి, 10 వస్తుంది. 65 లో 55 మైనస్ చేస్తే 10 వస్తుంది. సో లేదా ఈ విధంగా డిఫరెన్సెస్ తీసుకోవాలి. 2 differences, that is 10. Next, this is the second column fi, sigma fi. Sigma means sum, total లేదా అడిషన్. ఈ వాల్యూస్ అన్నింటినీ అడిషన్ చేయాలి. సో 3 plus 10 13, 13 ఒక 11 యాడ్ చేస్తే 24, 24 ఒక 8, 24 plus 8 32, 32 plus 3 35. సో ఈ టోటల్ నంబర్స్ ని యాడ్ చేస్తే మనకి 35 వస్తుంది. దట్ ఈస్ సిగ్మా fi. మిడ్ వాల్యూస్. సో మనకి మిడ్ వాల్యూ ఫార్ములా వచ్చేసి మిడ్ వాల్యూ లేదా క్లాస్ మార్క్స్ అంటాం. మిడ్ వాల్యూ ఆర్ క్లాస్ మార్క్స్. అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2, లేదా అప్పర్ బౌండరీ ప్లస్ లోయర్ బౌండరీ బై 2. సో దీస్ ఆర్ ద బౌండరీస్ ఆర్ దేర్. అప్పర్ బౌండరీ, లోయర్ బౌండరీ బై 2, లేదా లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. 45 plus 50 by 2. Simply you can write the value, how to get it. 45, 50 ని యాడ్ చేసి by 2 చేయాలి. 45 plus 55 by 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 100. 100 by 2. Cancellation. 2 1s are 2 5s are 0. So 50 answer. So the mid value of first class 45 to 55 is 50. So the boundary values are increasing 10 10 10. So only ఒక వాల్యూ మాత్రమే మిడ్ వాల్యూ ఈ విధంగా కనుక్కోండి. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2. సో ఇక్కడ 10 10 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 10 10 యాడ్ చేసుకుంటే బాగుంది. 50కి 10 యాడ్ చేస్తే 60, 60కి 10 యాడ్ చేస్తే 70, 70కి 10 యాడ్ చేస్తే 80, 80కి 10 యాడ్ చేస్తే 90. సో ఈ విధంగా మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నెక్స్ట్, సో ఈ మిడ్ వాల్యూస్ లో ఏదో ఒక వాల్యూను మనం ఏగా డినోట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ అజ్యూమ్డ్ మీన్. నేను 70ని ఏ వాల్యూగా తీసుకుంటున్నాను నేను. సో 70నే తీసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ కాల్డ్ అజ్యూమ్డ్ మీన్. ఏ ఈజ్ అజ్యూమ్డ్ మీన్. సో కాబట్టి ఈ వాల్యూస్ లో ఏ వాల్యూ తీసుకున్నా కూడా కరెక్ట్, ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. బట్ ఈ వాల్యూ తీసుకుంటే, మిడిల్ మోస్ట్ వాల్యూ తీసుకుంటే కొద్దిగా క్యాలిక్యులేషన్ ఈజీ వేలో వస్తుంది.
కాబట్టి టు టేక్ ద వాల్యూ ఆఫ్ అజ్యూమ్డ్ మీన్ ఏ 70కి స్ట్రైట్ గా ఉన్నటువంటి డీవియేషన్ ui వాల్యూ 0. How to get it 0? So for example, xi minus a by c ui is equal to xi means 70 minus a is also 70 by h means 10. 70 by 70 means 0 by 10 get 0. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి అదంతా చేయకుండా డైరెక్ట్ గా అజ్యూమ్డ్ మీన్ వాల్యూకు స్ట్రైట్ గా ఉన్న ui వాల్యూ 0 మా. సో ఇటువైపు అంటే 70 కంటే ఏ కంటే చిన్నగా ఉన్న వాల్యూస్కి వెళ్ళి -1 -2 ఒకవేళ ఇంకొక వాల్యూ ఉందనుకో -3. సో ఏ వాల్యూ కంటే బిగ్ గా ఉన్న సైడ్ అంటే 70 కంటే 80 90 బిగ్ కాబట్టి ఇక్కడ +1 +2 ఒకవేళ ఇంకోటి ఉంటే +3 అండ్ దెన్ నెక్స్ట్ fi into ui. fi ui means fi into ui. fi సెకండ్ కాలమ్ వాల్యూ అండ్ ఫోర్త్ కాలమ్ ui. fi ui రెండు కాలమ్స్ మల్టిప్లై చేసి ఇక్కడ 3 2s -6 ఒకవేళ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 10 1s -10 నెక్స్ట్ 11 0 0 8 1s 8 3 2s 6. ఆఫ్టర్ దట్ fi ui కంప్లీట్ అయిన తర్వాత సిగ్మా fi ui వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్ అన్నింటిని యాడ్ చేస్తే -16 వస్తుంది. పాజిటివ్ వాల్యూస్ అన్నింటిని యాడ్ చేస్తే 14 వస్తుంది, +14. సో దిస్ ఇస్ ద మైనస్, దిస్ ఇస్ మైనస్ అండ్ దిస్ ఇస్ ప్లస్. ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. 16 లో 14 పోతే 2 వస్తుంది. బిగ్ నెంబర్ మైనస్ కాబట్టి -2. సిగ్మా fi ui is -2. సో ఈ విధంగా స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ టేబుల్ చేయాలి. ఈ రెండు కాలమ్స్ క్వశ్చన్ లోనే ఇస్తాడు. తర్వాత హెచ్, తర్వాత సిగ్మా fi, వీటన్నింటిని యాడ్ చేస్తే వచ్చేది సిగ్మా fi 35. తర్వాత మిడ్ వాల్యూస్ కనుక్కోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే 50 వస్తుంది. తర్వాత హెచ్ 10 కాబట్టి లేదా 10 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 10 యాడ్ చేసుకుంటూ పోవాలి. ఒక వాల్యూ మాత్రం కనుక్కోవాలి. తర్వాత ui కనుక్కోవాలి. అంతకంటే ముందు ఏ వాల్యూ డినోట్ చేసుకోవాలి. మిడ్ వాల్యూస్ లేదా క్లాస్ మార్క్స్ అంటాం వీటిని. వీటిలో ఏదో ఒక దాన్ని ఏ అనుకోవాలి. నేను 70ని ఏగా డినోట్ చేశాను. ఏకు స్ట్రైట్ గా ఉన్నటువంటి ui వాల్యూ 0. ఏ కంటే ఇక్కడ స్మాల్ ఉన్నాయి కాబట్టి మైనస్ వాల్యూస్ -1 -2 -3. ఏ కంటే ఇటు సైడ్ బిగ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి +1 +2. లేదా యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి డైరెక్ట్ రాసుకోండి. సో తర్వాత fi ui 3 2s -6 10 1s -10 11 0 0 8 1s 8 3 0 6. ఈ విధంగా టేబుల్ ప్రిపేర్ చేయాలి. తర్వాత టేబుల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ అన్ని నోట్ చేసుకుందాం. వాట్ ఈజ్ a ఈక్వల్ టు 70. నెక్స్ట్ h 10. నెక్స్ట్ సిగ్మా fi 35. సిగ్మా fi ui -2. స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ ఫార్ములా మీన్ x బార్ ఈక్వల్ టు a ప్లస్ స్ట్రైట్ గా సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. సో మీన్ x బార్ ఈక్వల్ టు a plus sigma fi ui by sigma fi into h. Substitute the values. What is a 70 plus sigma fi ui -2 by 35 into h 10. H value is 10. Then 5 table 5 2s 5 7s. సో ఇక్కడ సిగ్మా fi వాల్యూ నెగిటివ్ వచ్చినాక మా ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది గాను సిగ్మా fi వాల్యూ నెగిటివ్ వస్తే మైనస్ వాల్యూ వస్తే
ప్లస్ ఇంటూ మైనస్ డెఫినెట్ గా మైనస్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో అది రాదు. 70 మైనస్ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 2 ఇంటూ 2 బై 7. సో నెక్స్ట్ 70 మైనస్ 2 2s are 4 4 by 7 4 divided by 7 4 divided by 7. సో 7 బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి నాన్ డివిజిబుల్ కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. పాయింట్ వచ్చింది. 7 5s are 35 7 5s are 35. సో 10 లో 5 అవుతే 5 వస్తుంది. సో పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ప్రతి స్టెప్ కి ఒక 0 వస్తుంది. 7 1s are 50 కంటే స్మాలెస్ట్ వచ్చే 7 10 లో 7 7s are 49 మైనస్ చేస్తే 1 వస్తుంది. సో 0.57. సో దిస్ ఇంప్లైస్ 70 మైనస్ 4 డివైడెడ్ బై 7 అంటే 0.57 వస్తుంది. 70 లో నుంచి 0.57 మైనస్ చేయాలి. హౌ టు గెట్ ఇట్ మైనస్? 0.57 లో డెసిమల్ పాయింట్ ఇస్ దేర్. ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు. దీంట్లో డెసిమల్ పాయింట్ నోట్ చేసుకుని మైనస్ చేయాలి. ఎలా మైనస్ చేస్తాం చూద్దాం. 70 మీన్స్ 70.00 ఎన్ని రాసుకో జీరోస్. సో పాయింట్ కింద పాయింట్ నోట్ చేద్దాం. 0.57 మైనస్ చేయాలి. సో ఇక్కడ నుంచి బారోయింగ్ తెచ్చుకుంటే ఇక్కడ 10 ఇక్కడ 9 9 6 ఉంటుంది. 10 లో 7 పోతే 3 వస్తుంది. 9 లో 5 పోతే 4 వస్తుంది. ఇక్కడ 9 ఉంటుంది. 9 లో 0 పోతే 9 వస్తుంది. 6 is there 69.43. This implies 69.43. So therefore mean x bar equal to 69.43. This is the final answer. Statistics లో మీన్ మీడియన్ మోడ్ ఈ 3 టేబుల్స్ లో కంపల్సరీగా ఏదో ఒక టేబుల్ 8 మార్క్స్ క్వశ్చన్ కి కంపల్సరీ క్వశ్చన్. మొన్న జరిగినటువంటి మార్చి ఎగ్జామ్స్ లో మీన్ టేబులే అడిగాడు. ఫైండ్ ద మీన్ ఫర్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ కనుక్కోండి అనేది పబ్లిక్ లో అడిగాడు. సో ఇప్పుడు నెక్స్ట్ మోడ్ కానీ మీడియన్ కానీ అడగవచ్చు. ఈ 3 టేబుల్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా మీకు వస్తుంది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.